ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక దాడి చేసి అట్లాగే ఉత్తరాంధ్రని ఆంధ్రప్రదేశ్ తోటి విడదీద్దాం, 3 రాజధానులు ముద్దు అని ఉత్తరాంధ్ర ప్రజలతో బలవంతంగా పలికించడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి ముక్కల కింద చేయడానికి ప్రయత్నం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అడ్డుదగడం ద్వారా ఆగిపోయిందో, కోస్తా జిల్లాలో కొత్త రకం మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? ఇవాళ కాపు మంత్రులట, కాపు ఎమ్మెల్యేలట, కాపు నాయకులట, వైఎస్ఆర్సీపీకి చెందినవాళ్ళు ఒక 30 మంది హంగామాగా బయలుదేరి 2 రోజుల నుంచి ప్రకటనలు చేసుకుంటూ వచ్చి ఇవాళ రాజమండ్రిలో సమాలోచన చేశారట. ఏం సమాలోచన చేశారని చెప్పి అడుగుతున్నాను. వైసీపీ వచ్చిన తర్వాత కాపులకి ఏం న్యాయం చేశారు, ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తారు కూర్చున్నారా? లేకపోతే కాపులకు ఇస్తానని మీరు చెప్పినటువంటి 5 సంవత్సరాలకు 2,000 చొప్పున 10,000 కోట్లు ఎంతవరకు ఇచ్చారన్న దాని మీద డిస్కస్ చేశారా? అలాగే కాపు రిజర్వేషన్ రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేస్తే దానికి మద్దతు పలికిన మీరు అందరూ కూడా ఇవాళ మరొకసారి కాపు రిజర్వేషన్కి ఎలా అడ్డుపడాలా అని ఆలోచన చేశారా? కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటాలు ఇచ్చిన 10%లో గత ప్రభుత్వం 5% కాపులకు ఇస్తే ఆ 5% రద్దు చేసినందుక దాని గురించి ఆలోచించారా? అలాగే పవన్ కళ్యాణ్ తిట్టడానికి కాపు మంత్రుల్ని, అలాగే ఇతర పార్టీలను తిట్టడానికి ఆ కులం మంత్రుల్ని, ఏ నాయకుడైనా మాట్లాడితే ఆ నాయకుడిని తిట్టడానికి ఆ కులం మంత్రుల్ని సరిపోతుందా లేదా, సమతూకం ఉందని అని చెప్పి దాని గురించి చేశారా? ఏం చేశారు? 25% కాపులు ఉన్నటువంటి దాంట్లో ఒక అధికార పక్షానికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలక్షన్లు అయిన తర్వాత అన్ని కులాల వారు మీకు ఓట్లు వేసిన తర్వాత మీరు ఒక కులం గురించి మీటింగ్ పెట్టుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎక్కడ కూడా ఎందుకంటే అన్ని రకాల కులాల వాళ్ళు అందరూ కూడా వేసి మిమ్మల్ని గద్దెకెక్కించడం జరిగింది. గద్దెకెక్కించిన తర్వాత మీరు ఇది ఖచ్చితంగా రాజకీయ ఆలోచన, రాజకీయ కుట్ర. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఏ రోజైతే విశాఖపట్నంలో ప్రజలు పెద్ద ఎత్తున తిప్పి కొట్టారో, కుట్టిన వెంటనే కోస్తా జిల్లాల మీద పడ్డారు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా మీద పడ్డారు. తూర్పు నుంచి బొత్స, ఎక్కడి నుంచి వచ్చాడో తెల్లని ఇక్కడ కన్నబాబు, రాజా, కొట్టి సత్యనారాయణ, ఆంబోతు, రాంబాబు వీళ్ళు బయలుదేరారు. వచ్చి సమాలోచన చేశారట. చేసి ఏం చేశారు? బొత్స గారు లెక్కలు చెప్పారు. ఎప్పుడు బొత్స గారు చెప్పినా ఎవరికి అర్థం అవ్వదు. అలాగే ఇప్పుడు మాకు కూడా ఎవరికి అర్థం అవ్వలేదు. బొత్స గారితో ఇబ్బంది ఏంటంటే, బొత్స గారు చెప్పిన దాన్ని తిరిగి మనం సమాధానం చెప్దామంటే ఆయన ఏం చెప్పాడో మనకు అర్థం అవ్వదు. అవతల మనకి విషయాన్ని చెప్తే మనం తిరిగి ఆయనకి సమాధానం చెప్పచ్చు. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అర్థం అవ్వక ఆయన దానికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నాం. ఇంక రాజా గారికి ఏమి తెలియదో ఆ స్క్రిప్ట్ ఆయన మామూలుగా చదువుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు దాకా ఈ 3 సంవత్సరాల్లో ఎంత నిధులు ఇచ్చారన్నది మీరు ఎవరో కూడా చెప్పలేరు. వైసీపీ కాపు నేస్తం అని చెప్పి పెట్టారు. వైసీపీ కాపు నేస్తం ఎంత పర్సెంటేజ్ మందికి ఇచ్చారు? రకరకాల కరెంటు బిల్లులు అని చెప్పో, ఆ నియమాలని చెప్పి, ఆ నియమాలు ఈ నియమాలు ఒత్తిచ్చు అని చెప్పి చేసుకుంటా పోతూ 10% కూడా 10,000 కోట్లు ఇస్తానన్నట్టు కాపు కార్పొరేషన్ ఆ నిధులు పూర్తిగా ఆపేసి కాపు నేస్తం అని చెప్పి 10% కాపులు కూడా, అది కూడా 45 సంవత్సరాలు నిండిన మహిళకి అని చెప్పి మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అని చెప్పి తీసుకుంటూ పోయారు. ఇవాళ బీసీలు లేకపోతే ఓసీలో, అదర్ ఓసీలో, కాపులో, ఎస్సీలో ఆ 2 వర్గాలు కాక
ముఖ్యమంత్రి అయ్యి అవకాశం ఇవాళ వచ్చింది. ఇవాళ కాపులో అవ్వచ్చు, రేపు బీసీలో అవచ్చు, ఎస్సీలో అవచ్చు. ఒక లైన్లో పడుతున్నటువంటి రాజకీయ పిక్చర్ని వీళ్ళు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈ పెంపుడు కుక్కలు ఎక్కడైతే రెడ్డి గారి దగ్గర పెరుగుతున్నటువంటి పెంపుడు కుక్కలు చూసి తట్టుకోలేక ఒకటిన ఆ సలహాదారులు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు జీతాలు తీసుకున్న సలహాదారుల యొక్క సలహా మేరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలండి మహారాజు వీళ్ళు పంపితే వచ్చి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే ఆ రెండు సామాజిక వర్గాలు తప్ప కాపులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ నాయకులకి ప్రజాదరణ రాకూడదా? వాళ్ళు ముఖ్యమంత్రులు కాకూడదా? వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి అవకాశం వచ్చిన వెంటనే కులం మొదలుపెట్టారు. కులంతో కాపులు ఎలాగా, కాపులు అలాగా, కాపులు ఎలాగా. పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎలా అన్నారు? పవన్ కళ్యాణ్ గారు కాపులు అనలేదు. రెడ్డిలు మోచేతి నీళ్ళు తాగుతూ చెత్త మాటలు మాట్లాడుతూ రాజకీయంలో ఒక చెత్త భాషను అలవాటు చేసినటువంటి కాపు సన్నాసి ఎమ్మెల్యేలని మంత్రుల్ని అన్నాడు ఆయన. అది గుర్తుపెట్టి మనిషి ఏదో చెప్పారు, ఆయన ఎక్కడన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళారా? మీరు వచ్చారు ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి, మీరంతా నా వేళ తుల్లో జరిగిన సంఘటనప్పుడు మీరు ఒక కుట్ర తయారు చేసి అక్కడ కుట్రపూర్వమైన వాతావరణం తయారవుద్దని తెలిసి స్టేజ్ పద్మనాభం గారు స్టేజ్ దిగిన వెంటనే మీరంతా అక్కడికి వెళ్ళిపోయారు. సడన్గా ఎందుకు మాయమైపోయారు? ఏదో సినిమాలలాగా ముందే కవర్ చేస్తే వస్తుంది అన్నట్టు తక్కువ అందరూ మాయమైపోయారు. అందరూ మాయమైపోయి ఆ దాడిశెట్టి రాజా గారు ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఎవరు లేడు అక్కడ. రెండో నిమిషాన్ని ఈ లోపల ఒక అరగంటకు దాడులు స్టార్ట్ అయిపోయి పోలీసు వాళ్ళు కొట్టాడు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టాడు, రైలు తగలబెట్టాడు, గ్యారంటీలు వాహనాలు తగలబెట్టాడు. ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజుకి వీళ్ళు కాదు వాళ్ళు కాదండి ఎవరిని. సంతోషం ఏంటంటే వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ మనుషులు కాదని చెప్పి మా అందరి మీద కేసులు తీసేశారు, దానికి సంతోషం. కానీ అసలు చేసిన వాళ్ళు ఎవరు? గత ప్రభుత్వం తేల్చిందా? మీరు తేల్చారా? మీరు ఇవాళ దాకా అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు? అసలు చేసిన వాళ్ళు ఎవరు? సరే మీ చిన్న నచ్చంటే అది చుట్టు 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 మీద కొత్తదేమో అని భయంతో దాన్ని తేల్చట్లేదు. ఇది తేల్చడానికి ఇది తేల్చలేకుండా ఇవాళ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళావా, అక్కడికి వెళ్ళావా, ఇక్కడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అవసరమైనప్పుడు ఎవరినైనా కలుస్తారు, ఎక్కడైనా కలుస్తారు. జాతికి ఏ రోజైనా అవసర ప్రయోజనమైనా అన్ని జాతులకు కావాల్సినటువంటి వ్యక్తి, అన్ని కులాలకు కావాల్సినటువంటి వ్యక్తి, అన్ని కులాల్లో అతని సిద్ధాంతాల్లోనే అన్ని కులాలను పెట్టుకున్నటువంటి వ్యక్తి, ప్రయోజనాలు రీత్యా ఆయనే చెప్పారు. అది ఒక ఇంట్లో కులం అన్నది ఒక గది మాత్రమే, మిగిలిన గదులు అన్ని కులాలు ఉంటాయి. అట్లాగా ఒక కులం మీద వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. మీరు కులం మాట్లాడుతా కులం కళ్యాణ్ గారు గంటగంటలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన అట్లా ఉన్నాడు, మొన్న చెప్పు తీశాడు. కరెక్టేనండి. నేను నిజంగా సాక్షిగా చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు రెండో చెప్పు తీయలేదని చెప్పి చాలామంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇవాళ నేను వాస్తవానికి జరిగేటప్పుడు నేను అక్కడ లేను, ట్రైన్లో ప్రయాణంలో ఉన్నాను. ఒక ఆమె వచ్చి నాతోటి అదేంటి సార్ ఒక చెప్పే తీశాడు, రెండు చెప్పులు తీయలేదేటండి. అక్కడి నుంచి నేను ఊరించి తిరిగి వచ్చేదాకా ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి ఎక్కడైనా అటెండర్లు కనపడించి ఎవరు కనపడినా సరే ప్రజలు ఆ వేళ ఆయన మాట్లాడిన ప్రతి మాటని కూడా యాక్సెప్ట్ చేశారు. గతంలో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడితే మాకు ఒకటి అరవై ఎక్కడో చోట కనపడి అదే సార్ మీ సార్ అలా అంటారు, అలా అనొద్దండి, రాజకీయ ఇది కాదని ఒకటి అరవై అనేవారు. ఇవాళ ఎవరో అంటలా, ఇంకా సరిపోలేదని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న మీ పరిస్థితి, మీ పరిపాలన, మీ వ్యవహారాన్ని బట్టి ప్రజలు ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ముళ్ళుతోటే తీయాలన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజలు నమ్ముతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది మీరు.
తోట తిమ్మతులు గారు చెప్తా ఉన్నారు. ఇంకో ముఖ్యమంత్రి ఆశ ఒక కులం ప్రతి కులానికి చేద్దామన్న ఆశ ఉండొచ్చు, కానీ ఇలా కులం మీద పెట్టి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. చెప్పుకొస్తారు ఇందారు మధ్యాహ్నం ఆయన తిమ్మతులు గారు. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఒకరికి ఊడిగం చేస్తా, ఒక కులానికి ఊడిగం చేస్తా, ఆ కులం ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నప్పుడు వీళ్ళు కోరుకోవడంలో తప్పే ఉంది. ఇవాళ కాపులు కోరుకోవచ్చు, రేపు ఎస్సీలు కోరుకోవచ్చు, ఎల్లుండి బీసీలు కోరుకోవచ్చు, ఎవరికన్నా కోరుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. ఆ వాతావరణం ఈవేళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. మిమ్మల్ని ఒక స్ట్రాటజిస్ట్ ఎవరైతే దేశంలో మంచి పేరు పొందినటువంటి స్ట్రాటజిస్ట్, ఆయన పేరేంటంటే ప్రశాంత్ కిషోర్ గారు దేశంలో మంచి పేరు పొందాడు. ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక పార్టీని నడిపించగలడు, వాళ్ళతో ఎన్నికల వ్యూహాలు పండగల్లో ముందుకు తీసుకెళ్ళగలడు. అటువంటి వ్యక్తి వాళ్ళ పొద్దున పేపర్ చూసే ఉంటారు. ఆయన చచ్చిపోయిన కాంగ్రెస్ అన్న లేపి తిరిగి లెగ్గొట్టడంలో ఉన్న సాటిస్ఫాక్షను ఇక్కడ పనిచేయడంలో లేదని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఈ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఏంటి ఈ మధ్యకాలంలో వైజాగ్లో అలా చేశారేంటి, ఇంత దారుణంగా ఎప్పుడు ఎవరో చేయరు, ఇలా చేశారేంటి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కాపుల మీటింగ్ పెట్టారేంటి, ఇక్కడ ఈ హంగామా చేస్తున్నారేంటి, ఈ గొడవ ఏంటి అని చెప్పి నేను అనుకుంటే ఈవేళ ఈయన స్టేట్మెంట్ చూసాక అర్థమైంది. అంటే మామూలుగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద రాష్ట్రాన్ని వదులుకుని వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ పార్టీ స్థితి ఎంత పాతాళానికి వెళ్ళిపోయిందో ప్రశాంత్ కిషోర్ గమనించుకున్నాడే కాబట్టి ఈ అపజయం అతను నెత్తి మీద వేసుకోకూడదు అనుకున్నాడు. కాబట్టి దాన్ని చాలా సున్నితంగా తప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. కన్నబాబు గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలు కొంతసేపు ఆ కంపెనీల మీద కాకుండా దృష్టి ప్రజల మీద కూడా పెట్టండి. మీ నాన్నగారిని బాలాజీ గారిని ఆ డిబ్బీ నిండితే ఇంకా ఆపేయమని చెప్పండి. మీరు చెప్తా ఉన్నారు ఏదో పెద్ద ఆయన జోగి గారు ఏదో మాట్లాడారు, మరి మీరేం మాట్లాడారు ఒక్కసారి వింటారా? ఏ వ్యక్తికైతే వీళ్ళ కొమ్ము కాస్తా, ఏ వ్యక్తి అయితే చాలా గొప్పవాడు, అటువంటి వాడు ఇటువంటి వాడు, ఆ తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ఊరకొక్కలు ఆల్సేషన్ డాగులు నుంచుకుని ఊరకొక్కలు బయట పంపించినట్టు మిమ్మల్ని పంపించేసి సరే మీరు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు మాట్లాడి మేము వినిపించమా? మా దగ్గర కూడా ఉంది, ఒకసారి వింటారా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు విశ్వసనీయత గురించి మాట్లాడుతూ నేను చేరికెళ్ళారు. అధ్యక్ష, నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కానీ ఒక కార్యకర్త కానీ చేరాలంటే ఎక్కడికి వెళ్తాడు అధ్యక్ష? పార్టీ ఆఫీస్కి వెళ్తాడు అధ్యక్ష. కానీ జగన్ పార్టీకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష. అది దౌర్భాగ్యం అధ్యక్ష. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్ష అది. అందుకే చెప్తున్నాను అధ్యక్ష, అది వైఎస్ఆర్ సిపి అనే కన్నా వైఎస్ఆర్ జేపీ అని పెట్టుకోండి అధ్యక్ష. అది వైఎస్ఆర్ జేపీ అని పిలుచుకోండి. అంటే యువజన శ్రామిక రైతు చెంచల కూడా పార్టీ అని అర్థం. వైఎస్ఆర్ సిపి అని పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి అంటే జనం బయట ఏం చెప్పుకుంటారు తెలుసా మీకు? యువజన శ్రామిక రైతు చెంచల కూడా పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు. ఆవేళ దౌర్భాగ్యం అయిపోయింది, ఇవాళ సౌభాగ్యం అయిపోయిందా మీకు? ఇవాళ చాలా గౌరవప్రదమైన వ్యక్తి అయిపోయాడా? జైల్లో ఉన్నప్పుడు జైల్లో బయటకు వచ్చేసినప్పటికీ మధ్యలో తేడా ఉంది. ఏమన్నా కోర్టులో ఏమన్నా ఇతను నేరస్తుడు కాదని చెప్పి ఏమన్నా సర్టిఫికెట్లు ఇచ్చాయా? లేదే. ఇప్పటికీ కోర్టులో రన్ అవుతూనే ఉన్నాయి. శుక్రవారం వెళ్ళి సంతకాలు పెడతానే ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం వెళ్ళి సంతకం పెడతా ఉన్నాడు అని చెప్పి బయట రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా తిరుగుతూ ఉంటే సిగ్గుగా ఉంటుంది మాకు. ఎంత సిగ్గుగా ఉంటుందంటే, క్యా భయ్యా ఆప్కా ముఖ్యమంత్రి ఆప్తావే జాకే సైన్ కర్తా है పోలీస్ స్టేషన్ మీద సైన్ కర్తా है క్యా అని చెప్పి ఒక ఆయన అడిగాడు నన్ను. అడిగితే సిగ్గుపడ్డాను నేను ఢిల్లీలో. అంత సిగ్గుపడే పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, అతను వెనకేసుకొస్తూ ఉన్నారు. మీకు సిగ్గు ఉండాలా?
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి జేఏసీ వాళ్ళు మొన్న ఊళ్ళో నుండి నిన్న రాజువా కాదండి నిన్న అక్కడ ఒక ఆయన చంపేస్తే చెప్తే వెళ్ళి మొత్తం రెడ్డి చేసి వెళ్తే వెళ్ళి బంద్ పాటించింది అక్కడ. అంటే ఆ సామాజిక వర్గమే అతను తిట్టుకునే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితిలో మీరెందుకు కుక్కల్లాగా ఊరుగా తోకలు ఊపితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికన్నా నోరుని సంభాళించుకోండి. మీరు కాపు కార్పొరేషన్ ద్వారా కానీ, కాపు నేస్తం ద్వారా కానీ, అలాగే కాపు విదేశీ విద్యకు కానీ ఏదన్నా చేసుంటే చెప్పి సగరుగా కాపులో తలెత్తుకు తిరగండి. అంతే తప్ప మీరు 10 సార్లు కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల మీకు ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ గారు ఇదివరకు ఒక వ్యక్తి 2019లో పోటీ చేసినప్పుడు, కానీ ఇవాళ ఒక వ్యవస్థ, ఒక పూర్తి స్థాయి వ్యవస్థగా మారిపోయి ఉన్నాడు. రైతులకి కానీ సామాజికంగా కానీ ఎవరికి కూడా మీరు ఎప్పుడైతే న్యాయం చేయలేకపోయారో, కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎదరికొచ్చి ప్రతిదాన్ని చేస్తుంటే మీరు అడ్లు పెట్టడం మొదలుపెట్టారో అప్పుడే ఆయన కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో ఏదో స్టేజ్కి వెళ్ళిపోయారు. మొన్న విశాఖపట్నం తర్వాత నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నందుకు ఎక్కడికి వెళ్ళినా చాలా గర్వపడి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ అలా అని చెప్పి ప్రతిసారి కళ్యాణ్ గారి మీద దాడి చేస్తూ ఉంటే ఆయన నిజంగా వేళ ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నారంటే ఆ బ్యాలెన్స్నెస్ ఆయన చూపించకపోతే కొన్ని వందల మంది అక్కడ చచ్చిపోయిందరు. నిజంగా ఆయన కానీ ఆ డీసీపీ మీద తిరగబడి గట్టిగా కేకలేసి చేస్తే నిజంగా ఆ తొక్కిసలాటలో ఎన్ని వందల మంది చనిపోతున్నారు. ఆయన నిజంగా కూడా ఆయన బ్యాలెన్సింగ్ విధానం తర్వాత మంగళగిరిలో వచ్చి మాట్లాడిన విధానం అంటారా, ప్రజలకు అన్నీ తెలియజేయాలి కాబట్టి చెప్పాలి కాబట్టి మీ ప్రవర్తన తగ్గట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడింది ఇప్పటికీ 100% ఒప్పు. అది మేమేం కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ, ఒక పార్టీ ఎప్పుడు కూడా నెగ్గిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి. అది మీ నాయకుడికి చెప్పండి అని చెప్పి తెలియజేసి సార్.